ఏ మైండ్ క్రాఫ్ట్ మూవీ ఆల్మోస్ట్ వీడియో గేమ్ అడాప్టేషన్స్ అంటే పర్ఫెక్ట్గా వచ్చేవి చాలా రేర్. హాలీవుడ్లో ఎన్నో వీడియో గేమ్ అడాప్టేషన్స్ ఫెయిల్ అవ్వడం, బ్యాడ్ అవుట్పుట్స్ రావడం మనం చూస్తూ ఉన్నాం. కానీ రీసెంట్గా సోనిక్ ఫ్రాంచైజ్ సక్సెస్ఫుల్ సీక్వెల్స్ తోటి రెగ్యులర్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ అలా సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉంది. కాబట్టి వీడియో గేమ్ అడాప్టేషన్స్లోని అంతకన్నా ఎక్కువ పాపులారిటీ మార్కెట్ ఉన్న ఫిలిమ్స్ ఎన్నో ట్రై చేస్తూ ఉంటారు, సూపర్ మారియో బ్రూస్ లాగా. అండ్ ఇప్పుడు ఏ మైండ్ క్రాఫ్ట్ కి ఉన్న ఈ బిగ్ మార్కెట్ని, అంటే వీడియో గేమ్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి, కిడ్స్కి, రెగ్యులర్ ఆడియన్స్కి, ఫ్యామిలీస్కి మాత్రమే కాకుండా ఫిలిం లవర్స్ కూడా ఈ ఫిలింని ఎంజాయ్ చేయొచ్చా, ఎంతవరకు ఈ ఫిలిం అన్ని టైప్ ఆఫ్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుందో క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని వీడియో గేమ్ కాన్సెప్ట్స్కి లైవ్ యాక్షన్ అడాప్టేషన్ అంటే రిస్క్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ విజువల్ స్టైల్ అనేది, ఆ యానిమేషన్ స్టైల్ అనేది లైవ్ యాక్షన్లోని సెట్ చేయడం ఏ మాత్రం కూడా సెట్ కాదు. ఆడ్గా, వియర్డ్గా, అసలు కన్విన్సింగ్గా అనిపించదు. సో ఆ టైప్ ఆఫ్ మిక్స్డ్ రిసెప్షన్ వచ్చింది. పోతే ఫిలింలో అదే మెయిన్ ప్రాబ్లమా అంటే నో, అది మాత్రమే కాదు. చాలా వరకు వీడియో గేమ్ అడాప్టేషన్స్ అంటే కిడ్స్ని, ఫ్యామిలీస్ని టార్గెట్ చేస్తారు కాబట్టి అంత కాంప్లెక్స్గా ఉండే స్టోరీ కాకుండా వాళ్ళకి సింపుల్గా అర్థమయ్యి ఎంజాయ్ చేసేలాంటి ప్లాట్ని డిజైన్ చేస్తూ గేమ్లో ఉన్న మెయిన్ అడ్వెంచర్ని ఎక్స్ప్లోర్ అవడానికి ప్రయత్నిస్తారు. సేమ్ ఈ మైండ్ క్రాఫ్ట్ మూవీ కూడా అదే విధంగా డిజైన్ చేయబడింది అనమాట. స్టార్టింగ్ ఇంట్రో బాగా సిల్లీగా ఉంటుంది, కానీ కిడ్స్ కోసమే డిజైన్ చేశారు కాబట్టి కాస్టింగ్ కానీ, ఆ సెటప్ కానీ క్లియర్గా మనకు అర్థమైపోద్ది ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అనేది. స్టార్టింగ్ సెటప్లో చూపించే క్యారెక్టర్స్ అనేవి నార్మల్ కాకుండా ఆ క్యారెక్టర్స్ కంటూ స్పెషల్ నేచర్ని చూపిస్తారు. సో ఆ నేచర్కి, ఈ గేమ్ వరల్డ్కి ఏమైనా స్ట్రాంగ్ కనెక్షన్, క్యారెక్టర్ డెవలప్మెంట్, డెప్త్ ఉంటుందా అనుకుంటే ఏమాత్రం సంబంధం లేనట్టు ఉంటుందన్నమాట. మరి ఆ క్యారెక్టర్స్ యొక్క నేచర్ అండ్ బిహేవియర్ని సెటప్లో చూపించిన పర్పస్ ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది. కానీ కిడ్స్ కోసం కదా, ఏమైనా ఎంటర్టైనింగ్గా వెళ్తుందా అంటే జోక్స్ కూడా బాగా అవుట్డేటెడ్గా ఉంటాయి. కానీ గేమ్ ఫ్యాన్స్కి, ఈ మైండ్ క్రాఫ్ట్ గేమ్ని ఆడే వాళ్ళకైతే ఆ లొకేషన్స్ కానీ, ఆ గేమింగ్, ఆ అడ్వెంచర్ సీన్స్ చూస్తున్నప్పుడు మంచి ఎంటర్టైనింగ్ గా, కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది బాగా రైజ్ అవ్వచ్చు. అది స్టార్టింగ్ నుండి ఉంటుంది. అవును, గేమ్ లో ఉన్న ఆ మెయిన్ అడ్వెంచరస్ మూమెంట్స్ ని స్టార్టింగ్ నుండి చూపించడం, ఎక్కువ టైం తీసుకోకపోవడం చాలా వరకు రెగ్యులర్ ఆడియన్స్ కి, కిడ్స్ కి, ఫ్యామిలీస్ కి ఆ సీన్స్ బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి, ముఖ్యంగా వీడియో గేమ్ ఫ్యాన్స్ కి. టీజర్ నుండి వచ్చిన ఆ మిక్స్డ్ రిసెప్షన్ కి, ఆ విజువల్ స్టైల్ ని, ఆ గేమ్ వరల్డ్ ని డిజైన్ చేయడానికి చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టినట్టు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఆ గేమ్ వరల్డ్ ని చూపించే విధానం అయితే నేచురల్ గా చాలా మూమెంట్స్ ఉంటాయి అనమాట. కంప్లీట్లీ ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ, లొకేషన్స్ కానీ విఎఫ్ఎక్స్ పరంగా మాత్రం అదే రేంజ్లో కనిపించదు. గ్రీన్ టెంట్, బ్లూ టెంట్ సెన్స్ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేలా ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ ఆ కలర్ గ్రేడింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు. ఆ లైట్ సెటప్ అంతా, లైటింగ్ అంతా కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేలా ఉంటుందన్నమాట. సో ఎఫెక్ట్స్ అయితే మాత్రం టెక్నికల్ ఆస్పెక్ట్స్లో చాలా వీక్గా అనిపిస్తాయి, కానీ కొన్ని ఫ్రేమ్స్ పర్లేదు. కొన్ని గేమింగ్ అడాప్టేషన్స్కి లైవ్ యాక్షన్లోని ఆ విజువల్ స్టైల్ మ్యాచ్ అవ్వకపోయినా ఈ ఎఫర్ట్స్ పెట్టడాన్ని ఆ కొన్ని ఫ్రేమ్స్లో కనిపిస్తుంది వాళ్ళ ఎఫర్ట్స్. కాకపోతే మెయిన్ ఎఫర్ట్స్ పెట్టాల్సింది స్క్రిప్ట్లోని. మీరు కిడ్స్ని టార్గెట్ చేసినంత మాత్రాన ప్లాట్ సిల్లీగా ఉండాలి, ప్రొసీడింగ్ సిల్లీగా ఉండాలి అంటే చూసే పాపులేషన్ అంతే సిల్లీగా ఎంజాయ్ చేయలేరు. చాలా వరకు కిడ్స్కి కూడా వెరీ ప్రిడిక్టబుల్గా అనిపించే మూమెంట్స్ చాలా చోట్ల కనిపించవచ్చు. క్యారెక్టర్సే వీక్గా ఉన్నాయి అనుకుంటే ప్లాట్ కూడా అంతే థిన్గా ఉంటుందన్నమాట. చాలా ప్రిడిక్టబుల్గా ఉంటుందన్నమాట. గేమ్ చూసే వాళ్ళకి కొన్ని మూమెంట్స్లో ఆ లొకేషన్స్ తప్పించి కంప్లీట్లీ ప్రిడిక్టబుల్గా డిసప్పాయింట్ చేసేలాంటి మూమెంట్స్ కూడా ప్లాట్లో, స్క్రిప్ట్లో ఉంటాయి అనమాట. దాంతోపాటు ముఖ్యంగా యాక్ గారు మంచి ఎంటర్టైనర్, మంచి యాక్టర్, మంచి కమీడియన్ కాబట్టి ఈ టైప్ ఆఫ్ కిడ్స్ కేటగిరీ ఫిల్మ్స్లో ఎన్నో ఫిల్మ్స్లో చేశారు కాబట్టి ఆయన్నే కాస్టింగ్కి తీసుకున్నారు. కానీ ఈ కామెడీని జనరేట్ చేద్దాం అనుకుని కొన్ని చెప్పే డైలాగ్ డెలివరీ మూమెంట్స్ అనేవి మరీ ఆర్టిఫిషియల్గా, కొద్దిగా మరీ ఎగ్జాగరేటెడ్గా, కొద్దిగా మరీ వియర్డ్గా అనిపిస్తాయి అనమాట. కామెడీ అంటే లిమిట్గా, సటిల్గా చేయాలి. మరి ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తే ఆక్వర్డ్గా అనిపిస్తుంది. ఎస్, చాలా సీన్స్లో కామెడీని పండిద్దాం అనుకునే సీన్స్లో కానీ, ఎమోషనల్గా ఏదో చెప్పేద్దాం అనుకునే సీన్స్లో కానీ, పెద్ద పెద్ద డైలాగ్స్ ఉన్న సీన్స్లో కానీ, క్లైమాక్స్ లాంటి మూమెంట్స్లోని యాక్టింగ్ కొద్దిగా ఆర్టిఫిషియల్గా అనిపించింది. కిడ్స్ని టార్గెట్ చేయడానికి యాక్టింగ్ కూడా సిల్లీగా చేయాలంటే నేను యాక్సెప్ట్ చేయలేను. మరి అంత వియర్డ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. నార్మల్గా మాట్లాడినా కూడా యాక్టింగ్ సటిల్గా ఉంటుంది. జేసన్ మొమోవా గారు కిడ్స్ని టార్గెట్ చేసేలాంటి ఫిల్మ్స్లో రీసెంట్గా కనిపిస్తున్నారు. ఇంతకు ముందు నెట్ఫ్లిక్స్లోని స్లంబర్ ల్యాండ్ ఫిల్మ్లో మీరు చూసుకున్నట్టయితే అందులో ఆ లుక్ కానీ, గెటప్ కానీ మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. జానీ డెప్ వైబ్స్ కూడా కనిపిస్తాయి. సో ఆయనలో ఆ పొటెన్షియల్ ఉంది. మరి అంత వియర్డ్ రోల్స్ చేయాల్సిన అవసరం లేదు. గారు కూడా చాలా వరకు సటిల్గా, ఎంటర్టైనింగ్గా ఎన్నో ఫిల్మ్స్ ఎప్పట్లో అందించారు. చిన్నప్పట్లో చాలా మంది ఆయన ఫిల్మ్స్లోని కామెడీని చూస్తూ ఉన్నవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి మరి ఇంత ఆర్టిఫిషియల్ గా టేక్స్ ని తీసుకోవాల్సిన అవసరం లేదని అనిపించింది. నా వరకు ఇది ఒక బ్యాడ్ వీడియో గేమ్ అడాప్టేషన్. కొద్దిగా లైవ్ యాక్షన్ ఫిల్మ్ కి అన్ని టైప్ ఆఫ్ ఆడియన్స్ ని టార్గెట్ చేద్దాం అనుకుంటే ఫిల్మ్ లవర్సే కాదు, ఓన్లీ కిడ్స్ ని, ఫ్యామిలీస్ నే కాకుండా కొద్దిగా అడల్ట్స్ కూడా ఉంటారు. లైక్ టీనేజర్స్ కూడా చాలా వరకు యాక్సెప్ట్ చేయలేనంత సిల్లీగా ఉండేలాంటి ప్రొసీడింగ్స్ కానీ, ప్లాట్ కానీ, క్యారెక్టర్స్ కానీ. సో అంత ఎంటర్టైనింగ్ గా పర్ఫెక్ట్ వీడియో గేమ్ అడాప్టేషన్ కాదు. సో ఫైనల్ గా ఫిల్మ్ కి నేను రేటింగ్ 5/10. బ్యాడ్ అడాప్టేషన్.
కానీ గేమ్ కున్న పాపులారిటీ బట్టి చాలా వరకు ఓపెనింగ్స్ రావచ్చు, కొంతమంది ఫ్యామిలీస్ కిడ్స్ లాంగ్ రన్ లో చూడొచ్చు. అంతకు మించి ఈ ప్రయత్నం కమర్షియల్ గా చేసిన ఈ ప్రయత్నంలో లాస్ట్ ఇయర్ టైంలో చూసుకున్నట్టయితే ఎన్నో కమర్షియల్ ఎంటర్టైనర్స్ వచ్చే హాలీవుడ్ నుండి వరుసగా ఈ టైంకి వరుసగా థియేటర్స్లో చూసిన చాలా హాలీవుడ్ కమర్షియల్ ఫిల్మ్స్ అన్ని మంచిగా ఎంటర్టైన్ చేసాయి. బట్ ఈ ఇయర్ కొద్దిగా మిస్ అవుతున్నాను, మేబీ కాస్త వెయిట్ చేయలేము. ఫైనల్ గా నా రివ్యూ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి, గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, మూవీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.